రైట్. హైదరాబాద్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా పెట్టుకుని ఆకర్షిస్తున్నారు. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటరెడ్డి అందిస్తారు. కోటరెడ్డి, వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ గూటికి చేరినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి కోటరెడ్డి? అమూల్య, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే గడిచినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఒక స్థానం నుంచి సిపిఐ గెలిచింది కాబట్టి 65 స్థానాలు ఓవరాల్ గా ఆ పార్టీకి వచ్చాయి. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రం ఉండాలి. గతం ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి ఒక వాదనని స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లేటువంటి బలమైనటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే గతంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆ పార్టీలో విలీనం చేసుకునేంతగా ప్రయత్నించేసి మొత్తం 12 మందిని ఆ పార్టీ నుంచి తీసుకోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఉనికినే రాష్ట్రంలో ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు అప్పట్లో చేశారు. సో ఈ విషయం అంతా కూడా దృష్టిలో ఉంచుకోవడం ఒకటి. రెండవది, పూర్తి స్థాయిలో 80 మంది వరకు కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ నేతలంతా ఉన్నారు. ప్రధానంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అందరూ బీఆర్ఎస్ నాయకులు అందరూ ఎమ్మెల్యేలని పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు చేరినటువంటి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరారు. అంటే 64 ఈ 9 దాదాపు 73 అయ్యారు. సిపిఐ కూడా వారితో ఉంది కాబట్టి ఇప్పుడు 75 అయిపోతే ఇంకొక అంటే దాదాపు 80 మంది వరకు మరొక 5 ఎమ్మెల్యేల వరకు చేర్చుకునేటువంటి ఒక ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ఓవరాల్ గా వీరంతా చేరిన తర్వాత పార్టీ మరింత బలపడుతుందనేటువంటి అభిప్రాయం ఉంది. రెండో వైపు కోణం కనుక చూసేట్లయితే చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా వ్యాపార సంబంధమైనటువంటి అవసరాలు అలాగే పార్టీ పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండటం ఒక కారణంగా మనం తీసుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే 80 మంది అయ్యే వరకు కూడా ఈ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూ ఉంటుందనేటువంటి అభిప్రాయం అవుతోంది. గతంలో ఏదైతే ఇప్పుడు మనం చూసినట్టయితే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో అయితే చేరారు. మరి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పుడే పార్టీ కండువాని కప్పి ఆయన్ని గౌరవప్రదంగా ఆహ్వానించడం జరిగింది. ఆయనతో పాటు శేరిలింగంపల్లి పరిధిలో ఉన్నటువంటి పూర్తిగా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరారు. సో వీరందరూ అయిపోయిన తర్వాత తాను పార్టీలో మొదటిగా వీరంతా ఎవరు పార్టీలో చేరినప్పటికీ కూడా అభివృద్ధి ప్రధానంగా మేము చేరుతున్నాము. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ద్వారా మాత్రమే అక్కడ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశం కోసమే చేరామనేటువంటి ఒక వాదాన్ని వినిపిస్తూ ఉంటారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంటుంది. అది సో తాను ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతోటి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంది. పార్టీ మారడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తన నియోజకవర్గ పరిధిలో తన అవసరాలు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా గాంధీ స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. అమూల్య, ఓకే కోటరెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే రేపు ఎల్లుండి కూడా భారీగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరికలు కాంగ్రెస్ కి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. మరి అసలు ఈ చేరికల వలసలు ఆపడానికి బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ ఒకవైపు నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎవరితో అయితే కాంగ్రెస్ నేతలంతా కూడా టచ్ లోకి వెళ్లారు అని తెలుస్తుందో వారందరితోటి పార్టీ అగ్రనాయకత్వం అంటే ప్రస్తుతం కేసీఆర్ మాట్లాడుకున్నప్పటికీ హరీష్ రావు, కేటీఆర్ దీనికి సంబంధించి వలసల్ని నిరోధించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో రాబోయే ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలము పూర్తిగా ఆ పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాతావరణం ఉంది. మొన్న అంటే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అక్కడ వచ్చినటువంటి ఓటు శాతం కేవలం అంటే మొన్న జరిగిన ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే తరహాలో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవ్వడం, ఈ పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత భవిష్యత్తులో ఈ పార్టీ మనుగడ ఎలా ఉంటుంది అనేటువంటి సందేహాలు నాయకులు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ పార్టీ కంటే కూడా సుదీర్ఘమైనటువంటి జీవితం ఉంటుంది, రాజకీయ జీవితం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో నాయకులు పార్టీ మారేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణలో ఉంటుంది. 2 జాతీయ పార్టీలు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి అభిప్రాయం నాయకుల్లో వ్యక్తం అవుతుంది. ఈ కారణంగానే పార్టీ మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక రకంగా విఫలమవుతున్నాయి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమూల్య, కొంతమంది బీఆర్ఎస్ పై కొన్ని కీలక ఆరోపణలు అయితే చేశారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు ప్రాపర్ వాల్యూ లేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ని కలవాలన్నా కూడా కష్టమే, అసలు కలిసే ఛాన్స్ కూడా ఇవ్వకపోయే వాళ్ళు అని చెప్పేసి కొందరు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు గౌరవం కోసమే చేరుతున్నాం, భవితవ్యం కోసం మాత్రమే చేరుతున్నామని. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఇది ఖచ్చితంగా మనం అంగీకరించాల్సిన విషయం. అయితే ఎన్నికల ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండడం, కేసీఆర్ ని కలిసేందుకు సామాన్యులకే కాదు మంత్రుల వరకు కూడా ఎవరికి అవకాశం లేకపోవడం, ఆయన సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా అంటే ప్రగతి భవన్ కూడా హాజరు కానటువంటి పరిస్థితులు, ఎవరు కలవాలన్నా కూడా అపాయింట్మెంట్లు కేవలం కేటీఆర్ మాత్రమే కలిసి వాళ్ళకి గోడు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఎన్నికల ఫలితాల ముందు వరకు కూడా మాట్లాడడానికి అధికారంలో ఉండడం అనే ఒక కారణంతో వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఎవరు వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితి. కేవలం పార్టీ కొంత అహంకారతో వ్యవహరించినటువంటి కారణంగానే ఇలాంటి ఫలితాలు వచ్చినాయనేటువంటి అభిప్రాయం కూడా అందరూ వాళ్ళ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య మనం వింటూ వచ్చాం. అయితే అప్పట్లో బయటపడి చెప్పడానికి ఉన్నటువంటి ఇబ్బందులు కేవలం అధికారంలో ఉండడం, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి అగ్రనేతలు వాళ్లే కావడం, ఒక రకంగా కుటుంబ పార్టీ అనేటువంటి ఆరోపణలు కూడా ఆ పార్టీ నేతలు చేసినప్పటికీ ఇవన్నీ కూడా గతంలో పరోక్షం జరిగాయి. ప్రస్తుతం అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే బీఆర్ఎస్ రాను రాను ప్రాభవం కోల్పోతున్నటువంటి వాతావరణం, ఈ అన్నింటినీ బేరీజ్ వేసుకొని ఆ రోజు వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ గళాన్ని ఈ రోజు విప్పుతున్నారు. పూర్తిగా బీఆర్ఎస్ ఓటమికి కారణాలన్నింటినీ కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నటువంటి తీరులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది కేసీఆర్ వ్యవహరించినటువంటి శైలి కావడం, అదే వాళ్ళ విమర్శలకి ప్రధాన అస్త్రంగా కూడా కనిపిస్తూ ఉంటాం. మూల్య ఓకే కోటిరెడ్డి, మనం చూసుకున్నట్టయితే ఇటీవల కేటీఆర్ నిర్వహించిన ఒక సమావేశానికి అయితే ఇప్పుడు కూకట్పల్లి నుంచి కృష్ణారావు కానివ్వండి, కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే వివేకానంద గారు కానివ్వండి, ఇలా కొన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు అయితే హాజరు కాలేదు. పర్సనల్ ఇదివరకు చేసుకున్న పర్సనల్ స్కెడ్యూల్ వల్ల హాజరవ్వలేదని ఎమ్మెల్యేలు అయితే చెప్పారు. బట్ చూసినట్టయితే ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అయితే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సో ఆ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో అందుకే ఆ సమావేశానికి హాజరు కాలేదనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ఏ సమావేశమైన, కేటీఆర్ నిర్వహించినటువంటి సమావేశం అయినప్పటికీ ఇప్పటికే కొంతమంది నాయకులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం పూర్తయిపోయింది. వాళ్ళు పార్టీ మారడానికి కావాల్సినటువంటి నేపథ్యాన్ని పూర్తిగా క్రియేట్ చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. పార్టీ సమావేశం నిర్వహించినంత మాత్రాన అక్కడ హాజరైతే వీళ్ళకి కొన్ని బంధనాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, పార్టీ వైపు నుంచి ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది హాజరు కాలేదు. అయితే ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటిది వ్యక్తిగత కారణాలతోటి మేము పార్టీ నుంచి రావడం లేదని. మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొంత మారినటువంటి ప్రయత్నం, ఎన్నికల్లో సీట్లు ఇచ్చినటువంటి నాయకులు కూడా ఆ తర్వాత సీట్లు క్యాన్సిల్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాతావరణం మనం కూడా చూసాం. ఇప్పుడు కూడా వీళ్ళు నిర్వహించినటువంటి సమావేశంకి వెళ్లడం వల్ల రకరకాల రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు, పార్టీ ఒకవేళ మారేటువంటి ఉద్దేశం ఉంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా గైర్హాజరయ్యనేటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. అయితే ఒకరిద్దరు వాళ్ళ వ్యక్తిగత అంశాలు కూడా ప్రాధాన్యత ఉండి ఉండవచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం వీరంతా కూడా పార్టీ మారే ఉద్దేశంతో అది అటు కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కొంతమంది నేతలు అటు బీజేపీ వైపు కూడా చూసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా వాళ్ళు పార్టీ కండువా కప్పుకునే వరకు కూడా ఏ పార్టీ వైపు వీరు మొగ్గు చూపుతారు అనేటువంటి స్పష్టత అయితే లేదు, కానీ పార్టీ మారేందుకు మాత్రం ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మూల్య ఓకే కోటిరెడ్డి, ఒక పార్టీకి చెందిన కీలక నేత అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు తొత్తులని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి కావాలనే ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ లోకి తానే పంపిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ విషయాన్ని అంటే పరస్పర భిన్నమైనటువంటి వాదనలు మనకు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ తొత్తులు అనేటువంటిది, వాస్తవంగా కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉండేటువంటి వాతావరణం ఎప్పుడూ ఉండదు. ఇంకొక కారణం ఏంటి అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే అప్పట్లో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ ఈ మాట ఇవ్వడం, ఆ తర్వాత మాట తప్పడం, రాష్ట్రంలో 9-10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ ని కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయానికి రావడానికి ఏమాత్రం స్కోప్ లేదు. అయితే గత ఎన్నికల్లో ఇదే వాదన ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కూడా రెండు తొత్తులు అనేటువంటి వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికీ ఆ వాదన కూడా మరోవైపు వినిపిస్తా ఉంది. అందుకే వీళ్ళు ఎమ్మెల్సీల గురించి అతను ఆరోపిస్తుంటే మరోవైపు నుంచి రాజ్యసభ సభ్యుల్ని అటువైపు బీజేపీలోకి పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. ఓవరాల్ గా బీఆర్ఎస్ ని ఒక స్వతంత్ర సంస్థగా కంటే కూడా అటు బీజేపీకో ఇటు కాంగ్రెస్ కో తొత్తుగా చేసేటువంటి ఆరోపణలు రెండు వైపుల నుంచి అంటే ఆ పార్టీ సంబంధించిన వ్యక్తుల నుంచి కానీ బయట వ్యక్తుల నుంచి కానీ రెండు కోణాల్లోనూ వినిపిస్తూ వస్తున్నాయి. సో మొత్తంగా చూసినట్లయితే బీఆర్ఎస్ స్వతంత్రంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కంటే కూడా ఏదో ఒక జాతీయ పార్టీ తోటి తొత్తుగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ నాయకులు. అయితే బీఆర్ఎస్ అనే దాని ఉనికిని మాత్రం ఇక్కడ ప్రశ్నార్థకం చేసేటువంటి ప్రయత్నాల్లో రెండు జాతీయ పార్టీలు ఒకే లైన్ లో నడుస్తున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.